రైతు ప్రశస్తి 4వ భాగం. డిగ్రీ 2వ సంవత్సరము, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గత 3వ వీడియోలో రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి 9 పద్యాలను, వాటి భావాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ 4వ భాగంలో రైతు ప్రశస్తికి సంబంధించినటువంటి 10వ పద్యం మొదలు మిగతా పద్యాలకు సంబంధించినటువంటి పద్యాలను, భావాలను, సారాంశాలను తెలుసుకుంటారు. కానైతే కాతే కాని తాఘటికుడన్నిటనని ఏమో, ఎంతటి వారు అణగి మణగి వ్యవహరింతురు భయముతో, వాని దర్పమేమిటో కాని తామూలలీగు పగరా అంటే శత్రువులా. తాత్పర్యం: అతడు కాపు అయినా సమర్థుడు అనే కారణంగానే ఏమో ఎంత గొప్పవారైనా అతనికి భయముతో లొంగి ఉండేవారు. అతడి గర్వము ఏమిటో గాని అతడు శత్రువులను మూలంగా అంటే వేళ్లతో సహా నాశనం చేసేవాడు అని ఈ యొక్క పద్యం యొక్క భావం. సాగరయ పటేలు జడిపించడెవనిని, కాని దొరలుగూడ గజ్జుమండ్రు, ఎంత మేకయో మరంత బెబ్బులి, లేచి ఎదురుదిరిగెనేని ఎదురలేదు. సాగరయ్య పటేలు జడిపించడెవనిని, కాని దొరలుగూడ గజ్జుమండ్రు, ఎంత మేకయో మరంత బెబ్బులి, లేచి ఎదురుదిరిగెనేని ఎదురలేదు. సాగరయ్య పటేలు, మునసబుగా ఉన్నటువంటి ఆ సాగరయ్య ఎవరిని కూడా ఎప్పుడు భయపెట్టడు. గజ్జుమండ్రు అంటే దొరలు కూడా గజగజలాడుతారు అని అర్థం. ఎంత మేకయో అంటే ఎంత మేక వలె అనుకువగా, మెత్తగా, శాంతంగా ఉంటాడో, అంత బెబ్బులి అంటే అంత పెద్ద పులిలా విజృంభిస్తాడు. పైకి లేచి ఎదురు తిరిగే ప్రసక్తే లేదు, కానీ ప్రతిఘటిస్తే మాత్రం ఆయనకు ఎదురుగు నిలబడేటువంటి వారు, ఆ గ్రామంలో ఆ సాగరయ్యకు ఎదురుగా నిలిచేటువంటి వాడు ఎవరూ లేరని ఈ పద్యం యొక్క భావము. సాగరయ్య పటేలు ఎవరిని బెదిరించడు, కానీ అతడంటే దొరలు కూడా గజగజలాడుతారు. సాగరయ్య మేకల ఎంత వినయంగా కనిపిస్తాడో అంత పెద్ద పులిలా విజృంభించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అతడు లేచి ఎదురు తిరిగితే ఆ సాగరయ్యకు ఎదురే లేదు అని ఈ పద్యం యొక్క భావం. వయసునకే కాదు లోకానుభవమునకును, అందరం పెద్ద అంతంత అక్షరాస్యుడింగితజ్ఞుడు, పైకి తాబొంగడెప్పుడు కాని పాతాళ యంత్రమాలోని ఊహ. వయసునకే కాదు లోకానుభవమునకును, అందరం పెద్ద అంతంత అక్షరాస్యుడింగితజ్ఞుడు, అంతంత అక్షరాస్యుడు ఇంగితజ్ఞుడు, పైకి తా బొంగడెప్పుడు కాని పాతాళ యంత్రమాలోని ఊహ. వయస్సుకే కాదు, సాగరయ్య వయస్సులోనే పెద్ద కాదు, లోకజ్ఞానం విషయంలో కూడా గ్రామంలో అంతటిలో అతడే పెద్దవాడు. సాగరయ్య వయసులోనే కాదు, లోకానుభవములోనూ అందరిలోనూ పెద్దవాడు, అంతంత మాత్రమే చదువుకున్నవాడు.
అంటే పెద్దగా సాగరయ్య చదువుకోలేదు, కానీ ఇతరుల భావాలను గ్రహించగల నేర్పరి. పైకి తానెప్పుడూ గర్వపడడు, కానీ అతని ఆలోచన పాతాళయంత్రము వలె మిక్కిలి లోతైనది అని ఈ పద్యం యొక్క భావము. పొలముల పంట విత్తులను పూర్వులు చేసిన బాకి క్రిందనే కొలుచును, అప్పు పత్రములు క్రొత్తలు ప్రతలు చేసి కొంచును, విలువలు జారనీక కడుబెట్టుగా గుట్టుగా నవనెట్టు, ఏ నిలువలు లేకపోయినను నిండుగా మేల్ పరపతెమూతగాన్, నిండుగా మేల్ పరపతెమూతగాన్. పరపత్తెము ప్లస్ ఊతగాన్, పరపత్తమూతగాన్ అంటే పరపతి ఆధారంగా, మేల్ అంటే మంచి పరపతి ఆధారంగా. క్రొత్తలు ప్రాతలు చేసుకోవడం అంటే కొత్త వాటిని పాత వాటిగా చేసుకుంటూ. ఏంది కొత్తటిని పాతగా చేసుకోవడం అంటే తమ పూర్వీకులు గ్రామాల్లో చేసిన అప్పుల కోసము వారికి ధాన్యాన్ని కొలిచి ఇస్తూ ఉన్నటువంటి సమయంలో అప్పు కోసం రాసి ఇచ్చినటువంటి నోటు కాగితాలను కొత్తవి పాతవి చేసుకొని అందరికీ సహకారంగా ఉండేటువంటి వాడు. సాగరయ్య పటేలు పొలములో పండిన నారుమడి విత్తనాలను కూడా సాగరయ్య పటేలు పొలములో పండిన నారుమడి విత్తనాలను కూడా తన పూర్వులు చేసిన బాకీ క్రింద కొలిచి ఇచ్చేవాడు. అప్పు పత్రాలు కొత్తవి పాతవి చేసుకుంటూ, అంటే తిరిగి తిరిగి నోటు పత్రాలు రాసి ఇస్తూ తన విలువలు తగ్గిపోకుండా, తన వద్ద డబ్బు నిల్వలు లేకపోయినా తనకున్న నిండైన మంచి పరపతిని ఆధారంగా చేసుకుని బింకముగా రహస్యంగా తన సంసార నావను నడిపేవాడు అని ఈ పద్యం యొక్క భావము. పెండ్లములిర్వురాతనిది పెట్టని పేరునరించి, పెండ్లములిర్వురాతనిది పెట్టని పేరునరించి, పోయి ఇండ్లిన్ల పొడావునన్ పుడిగిలెత్తరు, పోయి ఇండ్లిన్ల పొడావునన్ పుడిగిలెత్తరు, లేవిడి పాటవాడరు, లేవిడి పాటవాడరు, ఆ బండ్ల కొలందిగా నిలువ పాతరులుండవుగాని, ఆ బండ్ల కొలందిగా నిలువ పాతరలుండవుగాని, పోరు పొర్విండ్లకు చెటవేసుకొని, పోరు పొర్విండ్లకు చెటవేసుకుని, ఇంతకు అంతకు నింత కర్వులోన్, ఇంతకు అంతకు ఎంత కర్వులోన్. అతని భార్యలిద్దరూ అతని పేరు చెప్పుకుని వెళ్ళి ప్రతి ఇంటి నుండి పిడికెడు దానం కూడా పుచ్చుకోరు. తమకు అది లేదు ఇది లేదు అంటూ పాటలు పాడరు. వారింటిలో బళ్ళ కొద్దీ నిలువ చేసిన, అంటే ఎంతో నిలువ పాతర ధాన్యాలు ఉన్నట్టుగా బయటికి కనిపిస్తారు వాళ్ళ దగ్గర లేకున్నా. కానీ ఎంత కరువు వచ్చినా వారు చీటికి మాటికి చేత పట్టుకొని అప్పు కోసం వెళ్ళారు. అంటే అప్పు చేయడం అనేది వారి ఇద్దరు భార్యలకు కూడా లేదు, సాగరయ్యకు లేదు. అప్పు చేసి బతకాలే, అప్పు కోసం గొప్పలుగా పోవాలనేటువంటి తలంపు లేనటువంటి భర్త సాగరయ్య, భార్యలు ఇరువురు గంగమ్మ మంగమ్మలు అని ఈ పద్యం యొక్క భావము. ప్రాయము చెల్లె నాకు ఇక పాపలు కల్గుట కల్లా, ప్రాయము చెల్లె నాకు ఇక పాపలు కల్గుట కల్లా, అంచభిప్రాయము పొంది అనుచు అభిప్రాయము పొంది, అంచభిప్రాయము పొంది సాగరుని రాణి, సాగరుని రాణి అంటే సాగరయ్య యొక్క భార్య గంగమ్మ. సాగరుని రాణి, సాగరుని రాణి అంటే సాగరయ్య యొక్క భార్య గంగమ్మ. స్వసోదరి అంటే గంగమ్మ యొక్క తన సొంత చెల్లెలు. సాగరుని రాణి స్వసోదరి మంగమాంబతో, ఆ
గంగమ్మ యొక్క చెల్లెలు పేరేంటి? మంగమ్మ. సాగరుని రాణి స్వసోదరి మంగమాంబతో రేయుబవళ్ళు సూది పునరించి. అంటే రేయుబళ్ళు, సూది అంటే ఎల్లకాలం ఒకటే పూరి, నా భర్తకు నాకు పిల్లలు కావడం లేదు, నాకు పిల్లలు కాకపోతే ఎట్లా అనే బాధతోటి రేయిబవళ్ళు సోది పునరించి మనస్సును నుంచి భర్తకు వేయి వచించి సాధ్వి ముడివెట్టెను రేపటి దారి కోసమై. ఆ సాధ్వి ముడివెట్టెను రేపటి దారి కోసమై. సాగరయ్య యొక్క భార్య తనకు వయస్సు గడిచిపోయిందని, ఇంకా తనకు పిల్లలు పుట్టడం అబద్ధమని అభిప్రాయపడి తన చెల్లెలు మంగమ్మతో రాత్రింబగళ్ళు పూరి చెప్పి భర్త సాగరయ్యకు 1000 విధాలుగా నచ్చజెప్పి బ్రతిమిలాడి భవిష్యత్తులో పుణ్యలోకాలు అంటే పిల్లలు లేనటువంటి వారికి పుణ్యగతులు ఉండవనేటువంటి ఒక నమ్మకం ఉంది. స్వర్గం ఉండదని, మంచి లోకం రాదని, చచ్చిపోయిన తర్వాత పిల్లలు లేకుండా చనిపోతే దానికి విలువ లేదని రకరకాల నమ్మకాలు. ఆ నమ్మకాలలో నమ్మకమైనటువంటి ఒక కారణం చేత భవిష్యత్తులో పుణ్యలోకాలు కలగడానికై భర్తకు మంగకు అంటే తన సొంత చెల్లెలికి ఈ గంగమ్మనే దగ్గరుండి పెళ్లి చేసింది అని ఈ యొక్క పద్యం యొక్క భావం. అప్పటికి మేల్వయస్సుపై నలరుమంగ పతికిదోడుగా నీడగ 4 వత్సరములు కాపురము దిద్దే అప్పకు దాపలగను. అప్ప అంటే అక్క. అప్పకు దాపలగను ఆత్మబంధువై సేవికయై చెలియయి. అప్పటికి మేల్వయస్సుపై నలరుమంగ పతికిదోడు నీడగా 4 వత్సరములు కాపురము దిద్దే అప్పకు దాపలగను ఆత్మబంధువై సేవికయై చెలియయి. సాగరయ్యతో పెళ్లి నాటికే పెద్ద వయస్సు గల మంగ భర్తకు తోడుగా నీడగా, అక్కకు తోడుగా, ఆత్మబంధువుగా, సేవకు రాలిగా, చెలికత్తెగా 4 సంవత్సరాలు కాపురం చేసింది అని ఈ యొక్క పద్యం యొక్క భావం. ఋతుకాలములెన్నెన్ను గతించిపోసాగే కాలగర్భములోనన్. ఋతుకాలములెన్నెన్ను గతించిపోసాగే కాలగర్భములోనన్. బ్రతుకు విసుగెత్తె బొత్తుగా క్షితి ఫలితమెలేని చౌట చేని దొరకటుల్. క్షితి ఫలితమెలేని చౌట చేని దొరకటుల్. క్షితి ఫలితమే లేని అంటే భూమిలో పంట పండని విధంగా చవట చేను యొక్క యజమాని వలె ఋతుకాలములెన్నెన్నో గతించిపోసాగే. ఎన్నో రోజులు ఋతువులు గడిచిపోతున్నాయంటే స్త్రీలకు గర్భిణీ వచ్చే కాలములన్నీ ఆ ఇద్దరి అక్కజెల్లెలకు ఇద్దరికి రోజులు గడిచిపోతున్నాయి, కానీ ఇద్దరికి కూడా సంతానం కలగడం లేదు. పండని భూమి కల చవట చేనుకు యజమాని వలె ఆమెకు కాలగర్భములో ఎన్నెన్నో గడిచిపోయాయి. ఎవరికి? ఒక దిక్కు అక్కకు అంటే మంగమ్మకు సంతానం కలగకనే చెల్లి అయిన గంగమ్మనిచ్చి పెళ్లి చేస్తే ఈ గంగమ్మ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఇద్దరికి కూడా పిల్లలుగాక రోజులు గడిచిపోతున్నాయి, ఋతుకాలాలు గడిచిపోతున్నాయి. ఆ మంగమ్మకు కూడా ఆ బ్రతుకుపై విసుగు కలిగింది. ఆమెకు పిల్లలు కాలేకపోయేసరికి కాలేదు కాన్పులిరువురికి ఈలోగా కాన్పు వయసులెత్తగా క్రమముమైన్. రాలేదో ఫలకాలము తేలేదో పుత్రభిక్ష దేవులిరువురున్. కాలేదు కాన్పులిరువురికి ఈలోగా కాన్పు వయసులెత్త క్రమముమైన్. రాలేదో ఫలకాలము
తేలేదో పుత్రభిక్ష దేవులిరువురున్. దేవులిరువురున్ అంటే దేవులిరువురు అంటే ఆ భార్యలు ఇద్దరు కూడా పుత్రభిక్ష అంటే పిల్లలు కలిగేటువంటి అదృష్టం నోచుకోలేదేమేమో. ఈలోగా ఇద్దరి భార్యలకు పిల్లలు పుట్టలేదు. వారికి బిడ్డలు పుట్టే వయస్సులు పెరిగిపోయినందున ఫలించే కాలం రాలేదేమో, లేక ఇద్దరు భార్యలు కూడా పుత్రభిక్షను తమతో తీసుకురాలేదేమో అని ప్రజలు అనుకున్నారు వీరిద్దరి గురించి అని ఈ పద్యం యొక్క భావం. అనుచు ప్రజలను కొనసాగిరి ఆశలెల్ల అపటికప్పుడు అడియాసలయ్యస్తమించ. సాగరయ్యయు నా భాగ్యయోగము తనకింకలేదని ఆశ చలించుకొనియే. అనుచు ప్రజలు అనుకొనసాగిరి ఆశలెల్లపటికప్పుడు అడియాసలయ్యస్తమించ. సాగరయ్యయు నా భాగ్యయోగము తనకింకలేదని, ఆ భాగ్యయోగము అంటే పిల్లలు పుట్టేటువంటి భాగ్యయోగము తనకింకలేదని ఆశ చలించుకునియే. పిల్లలు పుట్టరేమో ఈ భార్యలు ఇరువురికి, గంగమ్మకు మంగమ్మకు ఇద్దరికి కూడా పిల్లలు కలిగేటువంటి భాగ్యం లేదేమో అయ్యో అని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు తన ఆశలు అడియాసలు కాగా సాగరయ్య కూడా తనకు పుత్రులు పుట్టే భాగ్యము, కొడుకులు పుట్టే భాగ్యము, అసలు పిల్లలు పుట్టే భాగ్యము ఇంకా లేదని సంతానం పైన పూర్తిగా ఆశను వదులుకున్నాడు సాగరయ్య అని ఈ పద్యం యొక్క భావం. ఇంతవరకు మీరు రైతు ప్రశస్తి పాఠ్యాంశంలోని 10 నుంచి 19 పద్యాలు, వాటి భావాలను మరియు వాటి సారాంశాన్ని తెలుసుకున్నారు. తర్వాతి 5వ వీడియోలో 20 నుండి 27 పద్యములు, వాటి భావాలను సారాంశాలను తెలుసుకుంటారు. Thank you for watching.